ఇదేంది గిటువంటి చీర కట్టింది? మనతో పాటు గుడికొస్తుంటే మన రేంజ్కి తగ్గట్టుగా ఉండాలని మీ అత్తయ్య కట్టించింది. అత్త కట్టించిందా? కార్యముహూర్తం అంటే ఏంటి నానమ్మా? పోస్, నీకది కూడా తెలియదా? కార్యం అంటే ఫస్ట్ నైట్. ఫస్ట్ నైటా? గదేంది? మాకింకా పెళ్లి కూడా కాలేదుగా. వాళ్ళకైంది కదే. అమ్మా, ఈ రోజు రాత్రి సరిగ్గా 9:45 దివ్యమైన ముహూర్తం ఉంది. ఆ ముహూర్తానికి 2 జంటలకి కార్యక్రమం ప్రారంభించండి. పంతులు గారు, 2 జంటలేంటి? మాకింకా పెళ్లి కాలేదు. అబ్బా, మీ ఇద్దరి జాతకాలు కూడా చూపించనే. మీకు కూడా పెళ్ళైపోయి ఉంటే కార్యక్రమం ముహూర్తం జరిపించేవాళ్ళం. గట్లనా? ఈ పాటికి మా పెళ్ళై ఉంటే బాగుండేది. సరే పంతులు గారు, మేమిక బయలుదేరి ఆ కార్యక్రమం జరిపించే పనిలో ఉంటాం. అలాగేనమ్మా. పద బయలుదేరదాం. అలాగే అత్తయ్య. గీళ్లు కూడా మనతో పాటే వస్తారా? రాలేవే, నువ్వు పద. క్రాంతి, పెళ్ళై ఇన్ని రోజులైనా ఈ రాత్రికి కొత్త జీవితంలోకి అడుగు పెడుతున్నారు. ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్. ఏంటి డల్గా ఉన్నావు? మా కళ్ళ ముందు నువ్వు కన్నీళ్లు పెడుతుంటే బాధగా ఇంకే ఉంటుంది. బావా, ఇప్పుడు నేను కష్టాలు పడుతుంది కలకాలం కిరణ్తో హ్యాపీ లైఫ్ లీడ్ చేయాలనే కదా. నా గురించి ఆలోచించకండి. ఈ ముహూర్తం దాటించే ప్రయత్నం చేస్తే నా మీద ఒట్టే. పూజ, అవును, నా చెల్లెలెప్పుడు సంతోషంగా ఉండాలి. అదే నాకు ఆనందం. అయ్యో, ఏంటిది? దీన్ని కౌగిలించుకోవడం అంటారు. వదలండి, ఎవరైనా చూస్తారు. ఆపు, నేను చూసే వచ్చాను. ఎప్పుడు దగ్గరికి వచ్చినా ఇలా దూరంగా పెట్టేస్తే ఎలా? మనకి పెళ్లి మాత్రమే అయింది, కానీ ఇంకా ఏం కాలేదు. దానికి కారణం నేనా? పోనీ ఒక పని చేస్తారా? ఏంటది? ఎప్పుడు పాస్ అవుతానని భయపడుతూ బతకడం కంటే ఆ జ్వాల దగ్గరికి వెళ్ళి కొండ బద్దలు కొట్టేయచ్చుగా. అప్పుడది నా బుర్ర బద్దలు కొట్టేస్తుంది, నిన్ను కూడా మర్డర్ చేసి జైల్లో కూర్చుంటుంది. మరి ఎలా? తెలియడం లేదే. జ్వాల మరి అలా ఉందేంటండి? దానిది సైకోయిజం. నువ్వు చూసింది జస్ట్ శాంపుల్ మాత్రమే. బావా, నీకు దండం పెడతాను. గట్టిగా అరిస్తే అందరూ వస్తే నా పరువైపోతుంది. ప్లీజ్, ఈ ఒక్కసారి తనను వదిలే. ఇంకొక్కసారి మా బావున్న పక్కకు వచ్చినా, గీసు వంటి సీరలు కట్టినా తగలబెట్టేస్తా. సరే, వదిలేసి. ఇక మీదట తను చెప్పిన చీరలే కట్టుకో. తను చెప్పినట్టే ఉండు, సరేనా? మా బావ చెప్పినాడు కదా, అర్థమైందా? నీ ఒంటి మీద కాటన్ బట్టలే ఉండాలా, లేదంటే నువ్వుండవు.
జ్వాల ఇకెప్పుడు ఇలాంటి పొరపాటు జరగదు. ఏం చూస్తున్నావు? ఏం లేదు, వస్తా. బావ నిజాలే చెప్తున్నాడా లేక దీని మీద మనసు పడ్డాడా? ఇది గీడుండు మంచిది కాదు, పంపించేయాలి. ఏంటిది? దీన్ని అట్లకాడ అంటారు. కాలిస్తే అంటుకుంటుంది. అవునా? మరి కౌగిలించుకుంటే? ఉమ్, కౌగిలించుకుని చూడండి. హాయ్, ఏంటి వంట చేస్తున్నారా? హే, ఎలా కనిపెట్టావు? అన్నట్టు నానమ్మ పూజకి కిరణన్నయ్యకి శాంతి పూజ ముహూర్తం పెట్టిస్తుంది తెలుసా?